సరళ బాలరాజ్ మీద కోపాన్నంతా ఆ చిన్ని మీదే చూపిస్తూ ఉంటుంది. అందరూ కలిసి సత్యం ఫోటో దగ్గర పూలు వేసి దండం పెట్టుకుంటూ ఉంటే చిన్నిని మాత్రం దండం పెట్టుకొనివ్వదు. అసలు నువ్వు ఇంట్లోనే ఉండడానికి వీల్లేదు. మీ నాన్న మా ఆయన్ని పొట్టన పెట్టుకున్నాడు. నువ్వేమంత ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటినుంచే మా ఇంటికి అరిష్టం పట్టుకుంది. నేను చెప్తూనే ఉన్నాను వద్దయ్యా వద్దయ్యా వాళ్ళు ఇక్కడ అని ఇనలేదు ఆయన. ఇప్పుడు ఏకంగా మనిషిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక్క క్షణం ఉండకూడదు అని చెప్పని లోహిత్ అని బ్యాగ్ తీసుకురమ్మని చెప్పని బ్యాగ్ దాని మొహాన్ని ఇసురు కొట్టవే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఆ మాటలకు కావేరి షాక్ అవుతుంది. కావేరి నేను వదిన కావేరి అని సరళకి చెప్పలేదు. ఉషాలాగే వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు చూసుకోవాలని అనుకుంటుంది కాబట్టి. అయితే బాలరాజ్ మాత్రం జైల్లో జరుగుతున్న దాన్నంతా గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక చిన్నీని అక్కడి నుంచి అయితే పంపించేయడం జరుగుతుందన్నమాట. కావేరి చూస్తూనే ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. చిన్నిని ఇక్కడే ఉంచండి కూడా చెప్పలేదు. ఇంకా కూతురు వెళ్ళిపోవడంతో బాధపడుతూ ఉంటుంది.